వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీకి ఈ కొలిక్పూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే అండ్ పిఠాపురం వర్మ ఇష్యూ కాస్త తలనొప్పిగా మారిన పరిస్థితి. పిఠాపురం వర్మ విషయానికి వస్తే ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. ఈసారి ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. టికెట్ ఆయనదేనని చెప్పి ఆయనే పోటీ చేస్తానని కూడా అనౌన్స్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్కి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు చాలా హడావుడి చేశారు. పవన్కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మదే కీలకమైన పాత్ర అని చెప్పి వర్మ అండ్ అనుచరులు చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. ఎక్కడో కాస్త గ్యాప్ వచ్చింది. రీసెంట్గా ఒక పోస్ట్ కూడా చేశారు సార్. కష్టపడి గెలిచిన గెలుపే అసలైన గెలుపు అని చెప్పి పోస్ట్ చేసి అది డిలీట్ చేసి అది నా కంట్రోల్లో లేదు అని చెప్పి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. రీసెంట్గా 2 days బ్యాక్ పిఠాపురం నియోజకవర్గంలో ఒక జగ్గయ్య చెరువు అక్కడ దుర్గంధభరితమైన పరిస్థితి ఉంది, దాన్ని మీద దృష్టి పెట్టండి అని చెప్పి కలెక్టర్కి ఫిర్యాదు చేశారు సార్. కలెక్టర్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇది పిఠాపురం ఇష్యూ. ఇక కొలిక్పూడి శ్రీనివాసరావు చాలా వివాదాస్పదుడు. ఆయనకు టికెట్ ఇచ్చిన తర్వాత తిరువూరులోనే కాస్త వ్యతిరేకత వచ్చింది. కూటమి వేవ్లో ఆయన గెలిచాక నెలకో వివాదం. ఒక బిల్డింగ్ పడగొట్టారు అని చెప్పి అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు పిలిచి క్లాస్ పీకడం, ఆ తర్వాత రకరకాల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రీసెంట్గా మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి 48 గంటలు డెడ్ లైన్ కూడా పెట్టారు. బట్ 48 గంటలు దాటిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ కూడా వేశారు దీనికి సంబంధించి, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి. సో ఈ పిఠాపురం అండ్ తిరువూరు ఈ రెండిటిని, అంటే ఈ 2 నియోజకవర్గాలకి పరిమితమైంది కాదు సార్, ఇది పరిమితమైన ఇష్యూగానే మనం చూడకూడదు. ఈ రెండింటిని కేస్ స్టడీస్గా చూస్తే పిఠాపురం అండ్ తిరువూరు ఇష్యూల సంకేతం ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? పిఠాపురం సంకేతమేమో టీడీపీ జనసేన రిలేషన్స్, తిరువూరు సంకేతమేమో విత్ ఇన్ ద టీడీపీ ఏం జరుగుతోంది. సో పిఠాపురంలో ఉండేది టీడీపీ జనసేన సంకేతం. అంటే చాలా చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిఠాపురంలోనే కాదు, మీకు అనేక చోట్ల స్థానిక తెలుగుదేశం నాయకులు, స్థానిక జనసేన నాయకులు, వీరి మధ్య ఆ రకమైన గ్యాప్ ఉంది. మీకు ఉదాహరణకు ఇక్కడ నేను మాట్లాడిన దానిపైనే ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన ఉదాహరణ చెప్తాను మీకు. నన్ను ఒక విశ్వామిత్రుడిగా చంద్రబాబు నాయుడును చూపి, రామలక్ష్మణులుగా రామునిగా లోకేష్, లక్ష్మణుడిగా పవన్ కళ్యాణ్, నేను ఒక రాక్షసునిగా విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి రామలక్ష్మణులు రక్షణగా ఉంటే నేను దాన్ని ధ్వంసం చేస్తానని నా మీద ఒక కార్టూన్ వేశారు. నేను నవ్వుతూ ఆ కార్టూన్ చూసి, క్రియేటివిటీ చాలా బాగుంది, వండర్ఫుల్ కార్టూన్, ఇక్కడ మన మీద కార్టూన్ వేసినా అందులో సృజనాత్మకత ఉంటే అప్రిషియేట్ చేయాలి. అది ఎందుకంటే అందులో అబ్యూజ్ లేనప్పుడు, దుర్భాషలు లేని, వ్యక్తిగతంగా దాడి లేనప్పుడు వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే నేను రాజకీయాలని విశ్లేషిస్తున్నప్పుడు వారికి కూడా హక్కు ఉంటుంది కదా, నన్ను అనే హక్కు. నేను ప్రశ్నించినప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు కూడా తెలుగుదేశం శ్రేణులకు కానీ ఇంకా ఏ పార్టీ శ్రేణులకైనా ఉంటుంది. సో ఐ టూక్ ఇట్ ఇన్ రైట్ స్పిరిట్. ఎందుకంటే అందులో అబ్యూజ్ లేదు. అబ్యూజ్ లేనంత కాలం వీ షుడ్ అప్రిషియేట్ క్రిటిసిజం. సో చాలా నవ్వి నేను దానిపైన ఒక వీడియో చేశాను. దాదాపు 70-80 వేల మంది చూశారు. నాకు అందులో చూసుడుతోనే నాకు కనిపించింది ఏంటంటే పొలిటికల్ పాయింట్ కనబడ్డది. ఎందుకంటే నేను రాజకీయ విశ్లేషకుడు కదా. సో నన్ను తిట్టింది నాకు పట్టించుకోలే. కానీ నాకు పవన్ కళ్యాణ్ లక్ష్మణుడు చేసి లోకేష్ను రాముడు చేయడం ఏమిటి అని, నేను లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ తక్కువ, టీడీపీ ప్రచారం చూడండి అని ఒక వీడియో పెట్టాను. అంటే ఆఖరికి ట్రోలింగ్లో కూడా జనసేనను పవన్ కళ్యాణ్ తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైందా? నన్నంటే అనండి, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారో వీడియో పెట్టాను. దానితో జనసేన శ్రేణుల్లో పెద్ద కదలిక. కరెక్టే కదా, ఆఖరికి ట్రోలింగ్లో కూడా మా పవన్ కళ్యాణ్ లక్ష్మణుని చేస్తారా అని చెప్పితే జనసేన ఎమ్మెల్యే, నేను ఆ నియోజకవర్గం పేరు చెప్పడం బాగుండదు, ఆ ఎమ్మెల్యే టీడీపీ కార్యాలయానికి వెళ్ళి, ఇది పద్ధత, మీరు మా పవన్ కళ్యాణ్ మాకు పెద్ద ఇబ్బందిగా మారింది, మీరు ఆయనను అంటున్నారా, అసలు మా పవన్ కళ్యాణ్ అంటున్నారా అంటే ఈ కార్టూన్ గీసిన వ్యక్తికి ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. సో 15 రోజుల పాటు ఆయనను ఏ కార్టూన్లు వేయొద్దు, ఏ మెసేజ్లు పెట్టద్దు అన్నారు. ఎందుకు? జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఆఫీస్కి వెళ్ళి ఇదేంటి, ఇది అభ్యంతరం కదా,
ఏంటిది మా మీద పడ్డారు ఏంటి, ఇలా నాగేశ్వర సార్ని అనడమేమో కానీ మా మీద పడుతున్నారని. అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అంటే స్థానికంగా ఆధిపత్యం, అంటే ఒక కార్టూన్లో నుంచి మొదలుకొని ప్రతి అంశంలోనూ స్థానికంగా ఇష్యూస్ ఉంటాయి కూడా. అది ఉండవని కూడా అనుకోవడం పొరపాటు, ఉంటాయి కూడా. ఎందుకంటే ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఉంటాయి. రెండు పార్టీలు ఉన్నప్పుడు సహజంగానే సీట్లు కొన్ని త్యాగాలు చేయాలి. త్యాగం అనే పెద్ద పదం కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో అకామిడేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ బలమైన టీడీపీ నేతలు ఉంటారు. ఇప్పుడు జనసేనకు సొంతగా గెలిచే సీట్లు తక్కువ, టీడీపీ మద్దతుతోనే గెలిచిన సీట్లు అన్నీ కూడా అని చెప్పి టీడీపీ వాళ్ళలో ఏముంటుంది అంటే మా వల్లనే గెలిచారు కదా, వీళ్ళకంత సీన్ లేదు కదా, వీళ్ళకున్న ఓటింగ్ ఎంత, వీళ్ళు ఇండిపెండెంట్గా అయితే గెలుస్తారా అని. కరెక్టే అది. కానీ అదే సమయంలో టీడీపీకి జనసేనకు సొంతగా గెలిచే సీట్లు లేకపోవచ్చు, కానీ జనసేన మద్దతు వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల జనసేన వాళ్ళు ఈ యాంగిల్ చూస్తున్నారు. ఇప్పుడు బాటిల్లో హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అంటారు కదా. ఇప్పుడు దీన్ని మీరు చూశారనుకోండి, సగం నీళ్లు ఉన్నాయనుకోండి, సగం ఖాళీ ఉంది అని ఎవరంటారు, సగం ఫుల్ ఉందని ఎవరంటారు. ఇప్పుడు టీడీపీ జనసేన పరిస్థితి అదే.